హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఐ ఎమ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టీడీఎస్ చలానా ఆన్లైన్లో ఎలా జనరేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము టీడీఎస్ చలానా జనరేషన్లో చేంజెస్ వచ్చాయి. టీడీఎస్ చలానా ఆన్లైన్లో జనరేట్ చేసే ఫార్మేట్ చేంజ్ అయింది. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లాస్ట్ వీడియోలో నేను టీడీఎస్ ఎంట్రీస్ టాలీలో ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే టీడీఎస్ ఎలా డిడక్ట్ చేసుకోవాలి పేమెంట్స్ పైన అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. టీడీఎస్ రేట్ చార్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే ఎవరైనా ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో అకౌంటెంట్గా వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా సో ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిందంటే ఈ ఫినాన్షియల్ ఇయర్కి అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ ప్రకారమే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. చాలామంది ప్రీవియస్ టీడీఎస్ రేట్ చార్ట్ ఏది ఉంటుందో దాని ప్రకారం వెళ్ళిపోతుంటారు. అలా కాదు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్ రేట్ చార్ట్ ప్రకారం మనం డిడక్షన్స్ చేసుకోవాలి. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో టీడీఎస్ చలానా ఆన్లైన్లో ఎలా జనరేట్ చేయాలో చూద్దాము. సో వీడియో చివరి వరకు చూడండి. సో ఇక్కడ చూడండి, నేను లాస్ట్ క్లాస్లో చెప్పినట్టు ఇక్కడ మనం కాంట్రాక్ట్ ఫీజు తీసుకున్నాము. సెక్షన్ 194C కాంట్రాక్ట్ ఫీజు. సో మనం 45,000 పే చేస్తున్నాము కృష్ణ అనే వ్యక్తికి. సో టీడీఎస్ 1% డిడక్ట్ చేయాలి. చూడండి, 45,000 నుంచి 1% టీడీఎస్ అంటే 450 రూపీస్ డిడక్ట్ చేశాను. కాంట్రాక్ట్ ఫీజుకి సెక్షన్ 393 కొత్త సెక్షన్ ఇది. పేమెంట్ కోడ్ వచ్చి 1023. సో మనకి 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో టీడీఎస్ సెక్షన్స్ పేమెంట్ కోడ్స్ చేంజ్ చేశారు. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారం చేంజ్ అయినటువంటి న్యూ సెక్షన్స్ అండ్ కోడ్స్ ప్రకారమే మనం చలానాస్ జనరేట్ చేయాలి. సో అదే చూద్దాం. ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు పైన 450 రూపీస్ డిడక్ట్ చేశాను. దాన్ని ఇప్పుడు చలానా ఎలా కట్టాలో చూద్దాం. చలానా కట్టడానికంటే ముందు డ్యూ డేట్స్ చూద్దామా. టీడీఎస్ డ్యూ డేట్, పేమెంట్ డ్యూ డేట్స్ ఏంటి అన్నప్పుడు ద డ్యూ డేట్స్ ఫర్ పేమెంట్ ఆఫ్ టీడీఎస్ ఆర్ ద 7th of the next month in which TDS is deducted and credited and for the month of March. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాము. ఏప్రిల్ మంత్లో మీరు డిడక్ట్ చేసిన టీడీఎస్ మొత్తం కూడా మే మంత్ 7th లోపల కట్టేయాలి. 7th లాస్ట్ డేటు. 7th తర్వాత కట్టారంటే మీకు ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎవ్రీ మంత్ 7th of the next month అన్నాడు. డ్యూ డేట్ వచ్చి ఈ మంత్ టీడీఎస్ నెక్స్ట్ మంత్ 7th లోపల పే చేయాలి. కానీ ఒక మార్చ్ మంత్ది మాత్రం, సో మనకి ఇయర్ ఎండింగ్ మార్చ్ మంత్ టీడీఎస్ అమౌంట్ మాత్రము డ్యూ డేటు 30th ఏప్రిల్కి ఉంటుంది. ఒక మార్చ్ మంత్ టీడీఎస్ ఏప్రిల్ 7th లోపల కాకుండా 30వ తారీఖు లోపల పే చేసుకోవాలి. లాస్ట్ మార్చ్ మంత్ యొక్క 2026 మార్చ్ మంత్ యొక్క టీడీఎస్ అమౌంట్ ఏప్రిల్ 30వ తారీఖు లోపల పే చేయాలి. ఇక్కడ డ్యూ డేట్స్ కూడా ఇచ్చాడు. ఏప్రిల్ మంత్ చూడండి, ఏప్రిల్ మంత్ది 7th May 2026 లోపల పే చేయాలి. ఎవ్రీ మంత్ అలాగే ఉంటుంది. సో లాస్ట్ వన్ చూడండి, మార్చ్ మంత్ది మాత్రము 30th ఏప్రిల్ 2027 లోపల పే చేసుకోవాలి. మీరు చలానా ఎలా జనరేట్ చేయాలో చూద్దామా. సో మీరు చలానా జనరేట్ చేయాలంటే గూగుల్ సర్చ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి. సో ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ www.incometax.in అని కొట్టండి. సో చూడండి, ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది మనకి. incometax.gov.in అని టైప్ చేసామంటే ఇలాగ మనకి కొంచెం హోమ్ పేజ్ చేంజ్ చేశారు ఈ ఫినాన్షియల్ ఇయర్లో. మీరు ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఈపే ట్యాక్స్ అని ఉంటుంది. ఈపే ట్యాక్స్ క్లిక్ చేసుకొని మీరు ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు టీడీఎస్ డిడక్ట్ చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 7th లోపల పేమెంట్ చేయాలి. పేమెంట్ వచ్చి మనం ఆన్లైన్లో చేస్తాం కాబట్టి మీరు గూగుల్ సర్చ్ పేజ్కి వెళ్ళి incometax.gov.in అని కొట్టారంటే హోమ్ పేజ్లో మనకి క్విక్ లింక్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా క్విక్ లింక్స్కి వెళ్ళి ఈపే ట్యాక్స్ క్లిక్ చేసుకొని ట్యాక్స్ పే చేసుకోవచ్చు. అలా కాకుండా మన కంపెనీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ట్యాన్ తోటి లాగిన్ అయిన తర్వాత కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే లాగిన్ అని వస్తుంది. లాగిన్ క్లిక్ చేశారంటే చూడండి, ఇక్కడ యూజర్ ఐడి అడుగుతుంది. మీ కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ వేశారంటే కంటిన్యూ బటన్ యాక్టివేట్ అవుతుంది. పాస్వర్డ్ వేసుకున్న తర్వాత లాగిన్ అవుతారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అయిన తర్వాత కూడా మీరు చలానా జనరేట్ చేసుకోవచ్చు. లాగిన్ అవ్వకముందు కూడా చలానా జనరేట్ చేసుకోవచ్చు. రెండు ఒకే ప్రాసెస్సే. సో ఇప్పుడు మనం లాగిన్ అవ్వకముందు ఎలా చేయాలో చూద్దాము. హోమ్ పేజ్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఈపే ట్యాక్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఈపే ట్యాక్స్ క్లిక్ చేసుకోండి. ఈపే ట్యాక్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ చూడండి సెక్షన్స్ అనేవి మనకి చేంజ్ అయ్యాయి. సెలెక్ట్ అప్లికబుల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అన్నాడు.
ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకి ఇప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము ట్యాక్స్ ఇయర్ అనేది మనకి ఇన్క్లూడ్ చేశారు. ఇంతకుముందు మనకి అసెస్మెంట్ ఇయరు, నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఉండేటివి, అలాంటివి లేవు. ఇప్పుడు ట్యాక్స్ ఇయర్ అన్నాడు. ఈ ఇయర్లో మనం ఎర్న్ చేసిన ఇన్కమ్కి ఈ ఇయరే ట్యాక్స్ కడుతున్నాము. ఇప్పుడు మీరు పేమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం పే చేస్తున్నారా, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారం పే చేస్తున్నారా అనేది చూడాలమ్మా. ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనేది మనం ఎప్పుడు ఇక్కడ మనకి ఈపే ట్యాక్స్ క్లిక్ చేయగానే మీకు బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 యాక్ట్స్ వచ్చాయి ఇప్పుడు, 1961 యాక్ట్ ఒకటి, 2025 ఒకటి. ఈ 1961 యాక్ట్ మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటాము అంటే, మీరు 2025-26 ఇయర్ యొక్క 2025-26 ఫినాన్షియల్ ఇయర్ యొక్క టీడీఎస్ పేమెంట్ పే చేస్తుంటే 1961 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 తీసుకోవాలి. మీరు 2025-26 ఫినాన్షియల్ ఇయర్లో 2026 లాస్ట్ మంత్ మార్చ్ మంత్ టీడీఎస్ పేమెంట్ ఏప్రిల్ మంత్లో పే చేసేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 తీసుకోవాలి మా. ఓకేనా? మనం ఇప్పుడు 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో 2026 ఏప్రిల్ నుంచి మీరు ఏ టీడీఎస్ పేమెంట్ పే చేసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, మీరు ఈ ప్రీవియస్ మంత్స్లో మీరు టీడీఎస్ చలానా ఎలా జనరేట్ చేశారో అలాగే జనరేట్ చేసుకోవాలి. దాంట్లో చేంజెస్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని తీసుకుంటున్నా చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 తీసుకుంటున్నాను. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ కానీ ట్యాన్ కానీ వేయమని చెప్తుంది. మనం ఇప్పుడు ట్యాన్ నెంబర్ వేద్దాము. మీ కంపెనీ యొక్క ట్యాన్ తోటి మీరు పేమెంట్ చేయాలి. మీ కంపెనీ యొక్క ట్యాన్ నెంబర్ వేయండి. ట్యాన్ నెంబర్ వేసిన తర్వాత తిరిగి ఇక్కడ మీ ట్యాన్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేయాలి మీరు. ట్యాన్ నెంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎర్రర్ వస్తుంది చూడండి, కరెక్ట్గా వేయాలి. చూడండి, రాంగ్ వేస్తే అది తీసుకోదు. కరెక్ట్గా వేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మీరు ఈపే ట్యాక్స్ అంటే మీ పోర్టల్ లాగిన్ అవ్వకుండా, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ లాగిన్ అవ్వకుండా ఈపే ట్యాక్స్ నుంచి పేమెంట్ చేస్తున్నప్పుడు ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఓటీపీ వేసి వెరిఫై చేయాలి. మీరు లాగిన్ అయిన తర్వాత చేస్తే ఓటీపీ అవసరం ఉండదు. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ. కంటిన్యూ క్లిక్ చేయండి. మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే మొబైల్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇక్కడ వచ్చిన టైమింగ్ ప్రకారం మీరు ఓటీపీ వేయాలి. 012563 ఓటీపీ వేసాము. కంటిన్యూ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, కంటిన్యూ క్లిక్ చేయగానే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ త్రూ మొబైల్ ఓటీపీ అని వచ్చింది. కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ట్యాక్స్ ఇయర్ అని అడుగుతుంది. ట్యాక్స్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మనం చెప్పాను కదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ప్రకారము. మనకి ఇప్పుడు 2026-27 ఫినాన్షియల్ ఇయర్ టీడీఎస్ పేమెంట్ పే చేసేటప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2026-27 మా. ఇప్పుడు పే టీడీఎస్ టీసీఎస్ ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్టే ప్రొసీడ్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేసిన వెంటనే ట్యాక్స్ అప్లికబుల్ మేజర్ హెడ్ అని అడుగుతుంది. ఇక్కడ అదర్ దెన్ కంపెనీ డిడక్టివ్ పేమెంట్ చేస్తున్నారా, కంపెనీ డిడక్టివ్ పేమెంట్ చేస్తున్నారా అని అడుగుతుంది. అదర్ దెన్ కంపెనీ డిడక్టివ్స్ అంటే ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కాకుండా మిగిలినటివి మా ఇండివిజువల్ పేమెంట్స్ ఇలాంటివి. మనము టీడీఎస్ ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేసాము, కంపెనీస్ నుంచో నాన్ కంపెనీస్ నుంచో. అదర్ దెన్ కంపెనీ డిడక్టివ్స్ తీసుకోండి. మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి పేమెంట్ చేసి దానిపైన టీడీఎస్ డిడక్ట్ చేస్తుంటే కంపెనీ డిడక్టివ్స్ తీసుకోవాలి. ప్లీజ్ సెలెక్ట్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ ద డిడక్టివ్ అని ఉంది. రెసిడెన్షియల్ డిడక్ట్ అంటే నాన్ రెసిడెంటా రెసిడెంటా అని అడుగుతుంది. మనం ఇండియన్ రెసిడెంటే కాబట్టి రెసిడెంట్ తీసుకోండి. మనకి చలన్స్లో ఇవి చేంజ్ అయ్యాయి మేజర్గా 2026-27లో. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్గా మనకి టీడీఎస్ టీసీఎస్ సెక్షన్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ అడిగింది. టీడీఎస్ అయినా టీసీఎస్ చలానైనా ఇలాగే మనం జనరేట్ చేస్తాము. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీరు టీడీఎస్ ఇప్పుడు దేనిపైన పేమెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ పైన
సో కమిషన్ పైన మీరు టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తుంటే కమిషన్ ఆర్ బ్రోకరేజ్, ఇన్సూరెన్స్, ఇక్కడ కూడా చూడండి చాలా ఉన్నాయి, ఇన్సూరెన్సా, కమిషన్ ఆర్ బ్రోకరేజ్, అదర్సా అనేసి. సో ఇన్సూరెన్స్ పైన కమిషన్ ఏదైనా పే చేస్తుంటే ఇది తీసుకోవాలి. మనం నార్మల్గా కంపెనీస్ నుంచి ఇన్సూరెన్స్ పే చేస్తుంటే ఈ సెక్షన్ తీసుకోవాలి. సో రెంట్ అనుకోండి, చూడండి రెంట్ అండ్ మిషనరీ, రెంట్ అదర్ దెన్ మిషనరీ. సో ఇలా సపరేట్గా ఇచ్చేసారు అన్నిటికీ. సో రెంట్ అదర్ దెన్ మిషనరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ఆఫీస్ రెంట్ పెయిడ్ అన్నాము, బిల్డింగ్ ఆఫీస్ రెంట్ పే చేస్తున్నాము, టీడీఎస్ 10%, సెక్షన్ 393, పేమెంట్ కోడ్ 1099. ఈ రేట్ చార్ట్ మీకు ఈ పేమెంట్ కోడ్స్ సెక్షన్స్ అన్నీ కూడా నేను వీడియో చేశాను. వీడియో ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇవి మీరు పేమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు వీటి గురించి తెలుసుకొని ఉండాలి. రేట్ చార్ట్లో నేను నీట్గా ప్రొవైడ్ చేసి వీడియో చూశాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి రెంట్ అదర్ దెన్ మిషనరీ, ఇదే కదా మంది. ఇక్కడ చూడండి పేమెంట్ కోడ్ ఎంత ఉంది మనకి, 1009. సో బిల్డింగ్ రెంట్ వాళ్ళైతే ఏది తీసుకోవాలి, బిల్డింగ్ రెంట్ అయితే సో దిస్ వన్ తీసుకోవాలి, ఇది తీసుకోవాలి. సో అదే కాంట్రాక్ట్ ఫీజ్ అనుకోండి, ఇక్కడ ఉంటాయి చూడండి, ఇచ్చాడు ఇక్కడ సెర్చ్ కూడా ఇచ్చాడు చూడండి. సో మీరు ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి సో మీరు సెర్చ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు మీరు. సో ఇక్కడ కాంట్రాక్ట్ ఫీజు వచ్చింది చూడండి 393,1023. సో అంతే కదా 393,1023. సో మీరు ఇక్కడ సెర్చ్ చేశారంటే కాంట్రాక్ట్ ఫీజు, రెంటు, మీరు ఏ పేమెంట్ పైన చలానా పే చేస్తున్నారో సో దాని నేమ్ ఇక్కడ నేచర్ ఆఫ్ పేమెంట్ నేమ్ వేశారు అంటే దానికి సంబంధించింది వస్తుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంటే తీసుకుంటున్నాను చూడండి, రెంట్ తీసుకున్నాను, ఇక్కడ రెంట్ అదర్ దెన్ మిషనరీ తీసుకున్నాను. సో నెక్స్ట్ చూడండి మీరు ఏ సెక్షన్ ప్రకారం దేనిపైన పేమెంట్ చేస్తున్నారో వచ్చింది, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాము చూడండి. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేసి పెట్టాను, రెంట్ 60,000 పే చేస్తున్నాము, దానిపైన 10% టీడీఎస్ అంటే 6,000 రూపీస్. సో ఇప్పుడు మీరు టీడీఎస్ ఎంత పే చేస్తున్నారు, 6,000. సో మీరు సర్చార్జ్ ఎడ్యుకేషన్ చేసి దీనికి ఉండదు కాబట్టి ట్యాక్స్ కాలంలో ట్యాక్స్ అమౌంట్ వేసుకోండి, కిందికి స్క్రోల్ చేయండి. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ కింద చూసారంటే డీటెయిల్స్ ఆఫ్ అదర్ పేమెంట్స్ ఉన్నాయమ్మా. మీరు టీడీఎస్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఏదైనా పే చేస్తుంటే ఇంట్రెస్ట్ కాలంలో వేసుకోవాలి, లేట్ ఫీ పే చేస్తుంటే లేట్ ఫీజ్ కాలంలో వేయాలి, పెనాల్టీ పే చేస్తుంటే పెనాల్టీ కాలంలో వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ క్లిక్ చేస్తున్నాను. యాడ్ క్లిక్ చేసాం చూడండి. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసుకోండి. సో మళ్ళీ మీరు ఇంకొక సెక్షన్ పేమెంట్ కూడా చేయాలి అనుకోండి, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక సెక్షన్ది తీసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఇంకొక సెక్షన్ ఏది తీసుకుంటున్నాను, కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకుంటున్నాను. సో కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకున్నానా, సో ఇది తీసుకున్నా, కాంట్రాక్ట్ ఫీజ్ తీసుకున్నాను. మళ్ళీ ట్యాక్స్ అమౌంట్ యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ కాంట్రాక్ట్ ఫీజు పైన టీడీఎస్ డిడక్ట్ చేసాము, ఆఫీస్ రెంట్ పైన డిడక్ట్ చేసాము, కమిషన్ పైన డిడక్ట్ చేసాము. సో ఇవన్నీ కూడా మనం ఒకేసారి చలానా జనరేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాడు. సో ఇప్పుడు కాంట్రాక్ట్ ఫీజు పైన ఎంత పేమెంట్, 450 రూపీస్. సో ఇక్కడ ట్యాక్స్ అమౌంట్ ఎంత, 450 వేసుకున్నాను. ఓకేనా, ఆల్రెడీ మనం ఒకటి యాడ్ చేసాము ఇక్కడ 6,000, ఇప్పుడు ఇంకొకటి యాడ్ చేస్తున్నాం. యాడ్ క్లిక్ చేయండి. యాడ్ చేశానా. సో ఇప్పుడు మళ్ళీ మనము కమిషన్ పైన కూడా డిడక్ట్ చేశాను కదా, కమిషన్ ఆర్ బ్రోకరేజ్. సో ఎంత కమిషన్ పైన టీడీఎస్ డిడక్ట్ చేసాము. ఇలా మీరు మీ కంపెనీలో మీ ఆర్గనైజేషన్లో సో ఏ సెక్షన్స్ ప్రకారం ఏ పేమెంట్స్ పైన టీడీఎస్ డిడక్ట్ చేశారో అన్నీ కూడా ఒకేసారి యాడ్ చేసుకొని చలానా అనేది జనరేట్ చేయొచ్చు. సో మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క చలానానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కమిషన్ పైన 600 చూడండి, యాడ్ చేయండి ఇప్పుడు. సో ఇక్కడ కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అవి ఏదైనా ఉంటే మీరు యాడ్ వేసుకోవచ్చు అండి. ఇంట్రెస్ట్, దీనికి సంబంధించిన ఇంట్రెస్ట్, లేట్ ఫీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు యాడ్ క్లిక్ చేసేయండి. చూడండి యాడ్ చేసాం మనము. సో ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేద్దాం. కంటిన్యూ క్లిక్ చేస్తే టోటల్ 7,050 రూపీస్ పే చేయాలి మా. చూడండి టోటల్ టీడీఎస్ అమౌంట్ 7,050, కమిషన్ పైన 600, రెంట్ పైన 6,000, కాంట్రాక్ట్ ఫీజ్ 450. సో టోటల్ అమౌంట్ ఒకేసారి పే చేస్తున్నాం కదా. ఇంతకుముందు మనము లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 2025-26 సో మనము అన్ని ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క పేమెంట్ వేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు అన్ని కలిపి ఒకేసారి వేయచ్చు, మనకి ఈజీ కదా ఇప్పుడు. సో ఈ మంత్లో టీడీఎస్ అమౌంట్కి మొత్తానికి కూడా ఒకే చలానా జనరేట్ చేసి మనం పేమెంట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకేనా, కిందికి స్క్రోల్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి.
సో ఇప్పుడు మనము టీడీఎస్ టీసీఎస్ పేమెంట్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, పే అట్ బ్యాంక్ కౌంటర్ అంటే బ్యాంక్కి వెళ్ళి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా చేయొచ్చు. ఇది యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు పేమెంట్ చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని తీసుకొని పేమెంట్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ క్లిక్ చేస్తున్నాను. ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేస్తారో సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ బ్యాంకా, పంజాబ్ నేషనల్ బ్యాంకా. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్ ఇక్కడ లేదు అనుకుంటే అదర్ బ్యాంక్స్ తీసుకున్నారంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనకి బ్యాంక్ నేమ్స్ కనిపిస్తాయి కదా, మీరు ఏ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు కంటిన్యూ క్లిక్ చేయండి. సో కంటిన్యూ క్లిక్ చేస్తానే ప్రివ్యూ వచ్చింది మనకి. చూడండి మనం ఏ సెక్షన్స్ ప్రకారం ఎంత పేమెంట్ పే చేస్తున్నామో ప్రివ్యూ వచ్చింది కదా మనకి. టీడీఎస్ టీసీఎస్ సెక్షన్ వైజ్ పేమెంట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి మనకి. ఇంట్రెస్ట్ అయితే దేనికి పే చేయట్లేదు, మనం ఓన్లీ ట్యాక్స్ అమౌంట్ మాత్రమే కడుతున్నాం. ఇంట్రెస్ట్ పే చేయట్లేదు. ఓకేనా. సో ఓకే, మీరు లేట్గా పే చేశారు కంటే పే లేటర్ క్లిక్ చేసేయచ్చు. పే నౌ క్లిక్ చేయండి. ఇప్పుడే పే చేశారు కంటే పే నౌ. టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ వస్తుంది. చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకొని సబ్మిట్ టు ద బ్యాంక్ అనండి. చూడండి సబ్మిట్ టు ద బ్యాంక్ అనగానే ఇలాంటి స్క్రీన్ వస్తుంది మనకి. మీది రీటైలా కార్పొరేటా అని అడుగుతుంది. రీటైల్ అంటే మనకి సేవింగ్ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తున్నారా, కార్పొరేట్ అంటే కరెంట్ అకౌంట్ నుంచి పే చేస్తున్నారా అని అడుగుతుంది. మీరు ఏ అకౌంట్ నుంచి పే చేస్తుంటే అది తీసుకోండి. నేను రీటైల్ నుంచి పే చేస్తున్నా, రీటైల్ తీసుకున్నాను. సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ తీసుకున్నాం కాబట్టి యూజర్ ఐడి అడుగుతుంది. మీరు డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తామని తీసుకుంటే డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తామని తీసుకుంటే యూపీఐ అడుగుతుంది. ఇలా మీరు దేని ద్వారా పేమెంట్ చేస్తారో మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన యూజర్ ఐడీస్ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ యూజర్ ఐడి వేసి కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వేసేసామంటే ఆటోమేటిక్గా అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. సో మీ అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి సో మనం పే నౌ క్లిక్ చేసాము. టర్మ్స్ అండ్ కండిషన్ సబ్మిట్ టు ద బ్యాంక్ అన్నాము. బ్యాంక్ నుంచి పేమెంట్ డిడక్ట్ అయిపోయిన వెంటనే మీకు పేమెంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ క్లిక్ టు కంటిన్యూ బటన్ వస్తుంది. క్లిక్ టు కంటిన్యూ క్లిక్ చేశారు అంటే ఇలా ద చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ చలానా ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ చలానా డీటెయిల్స్ మనం టీడీఎస్ రిటర్న్ ఫైల్ చేసుకోవడానికి మనకు ఉపయోగపడతాయి. మనకి చలన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కరెక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి మనకి. సో ఈ చలానా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇంతేమా పేమెంట్ అనేది. ఓకేనా. సో మళ్ళీ మీరు డాష్ బోర్డ్ క్లిక్ చేశారంటే హోమ్ పేజ్కి వెళ్ళిపోవచ్చు. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసాను మళ్ళా. సో బ్యాక్ బటన్ క్లిక్ చేసేసాను. సో టీడీఎస్ టీసీఎస్ చలానా సో మనం 2026-27 ఇయర్లో ఎలా జనరేట్ చేసుకోవాలో చూసాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ ఓల్డ్ ఫినాన్షియల్ ఇయర్ చలానా మీరు ఇంతకు ముందు జనరేట్ చేసుకునే విధంగానే జనరేట్ చేసుకోవాలి. సో లాగిన్ అయిన తర్వాత మీరు పోర్టల్లో లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత చలానా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. మీరు గూగుల్ సర్చ్ పేజ్లో సో www.incometax.in అని కొట్టి లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనకి చేంజ్ అయిన దాని ప్రకారం కూడా నేను చెప్పాను ముందు లాగిన్ ఎక్కడ వస్తుంది అనేసి. లాగిన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ట్యాన్ నెంబర్ వేయాలి. ట్యాన్ నెంబర్ వేసి కంటిన్యూ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ వేసి లాగిన్ అవ్వండి. మీ టీడీఎస్ అకౌంట్కి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మనకి చూడండి ఇలా సో మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ఫైలింగ్కి వెళ్ళి ఈపే ట్యాక్స్ తీసుకోవాలి. ఈ ఫైలింగ్కి వెళ్ళి ఈపే ట్యాక్స్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ సేవ్డ్ చలన్స్, జనరేటెడ్ చలన్స్, పేమెంట్ హిస్టరీ వస్తుంది. మీరు పేమెంట్ హిస్టరీ క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు ఎన్ని చలన్స్ మీరు వేసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మీరు న్యూ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ న్యూ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. మళ్ళీ న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసిన వెంటనే సేమ్ ప్రాసెస్ వస్తుంది. చూడండి ఇక్కడ ఇలా వస్తుంది. మీరు పే టీడీఎస్ టీసీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో పే టీడీఎస్ అండ్ టీసీఎస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సెలెక్ట్ చేసుకొని అమౌంట్ వేసారనుకోండి, ఇప్పుడు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ప్రాసెస్ అంతా సేమ్. ఇక్కడ మీరు దేని ద్వారా పేమెంట్ పే చేయాలో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలో డిస్ప్లే అవుతుంది. 110. పే నౌ క్లిక్ చేయండి. పే నౌ క్లిక్ చేసిన వెంటనే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తుంది. సబ్మిట్ టు బ్యాంక్ క్లిక్ చేయండి. సబ్మిట్ టు బ్యాంక్ క్లిక్ చేయగానే మన బ్యాంక్ క్రెడెన్షియల్స్ వేస్తే పేమెంట్ డిడక్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మనకి చలానా పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి చలానాను. సో మీరు లాగిన్ అయిన తర్వాత పేమెంట్ చేసినా, లాగిన్ అవ్వకముందు పేమెంట్ చేసినా రెండు ప్రాసెస్ ఒక్కటే.
డిఫరెన్స్ ఏమీ ఉండదు. మీరు ఎలాగైనా పేమెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మనకి చేంజ్ అయినటువంటి టీడీఎస్ న్యూ ట్యాక్స్ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీడీఎస్ సర్టిఫికేట్స్ నేమ్స్, టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ ఫామ్స్ నేమ్స్ కూడా చేంజ్ అయ్యాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.